కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు. 14వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. కుండలిని ధ్యానమూలకంలో దేవి మేలుకొలుపు అసలు సాధన. క్షణికమైన అనుభవాల మధ్యలో అప్పుడప్పుడు కలిగే సంచలనాలు అవి ప్రగాఢమైనవి అయినా అంతకు మించి చెప్పుకోదగింది ఏమీ లేకపోయింది. ఒకప్పుడు టార్పాలిన్ కప్పి ఉన్న నా పర్ణశాల మీద తాటి ఆకుల కప్పు మీద ఎడతెగకుండా వానచినుకులు పడుతున్నాయి. అశాంతమైన మనసులో ఆలోచనలలాగా ఆ పైకప్పు మీద పడిన ప్రతి ఒక్క చినుకు శబ్దము నాకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ ప్రతి ఒక్క చినుకుకు రెండవ దానితో కలిసినప్పుడు నాకు అనుభూతి కలిగేది. ఒకదానితో ఒకటి కలిసి బిందువులైనాయి. ఆ తరువాత పిల్ల కాలువగా ఎదిగి పరవళ్ళు సందులోకి జాలువారి నా పర్ణశాలలో మడుగులు కట్టడం గ్రహించగలుగుతున్నాను. కళ్ళు మూసుకునే నా ధ్యాసను నా పర్ణశాలలోకి మరలించాను. పైకప్పు మీద చినుకులు పడుతున్న శబ్దము చెవులు చిల్లులు పడేటంతగా ఉంది. కానీ ఇప్పుడు నాకు ఆ శబ్దం ఏమీ వినిపించడం లేదు. అందుకు బదులు ఒక గోడ మీద సాలీడు పాకటం విన్నాను. దాని సన్నని కాళ్ల కదలిక నేను గ్రహించగలిగాను. వాటిలో సూక్ష్మమైన సెన్సర్లు ఉన్నట్లు దాని 8 కాళ్లల్లో ప్రతి ఒక్కటి పరిపూర్ణ లయబద్ధంగా కదులుతున్నాయి. వాటికి స్వయంగా మేధాశక్తి ఉన్నట్లు దాని కాళ్లు కూడా పరిసరాలను గమనిస్తున్నాయి. ఆ సాలీడు అడుగు తీసి అడుగు వేసేలోగా అది అపాయాలను గుర్తించడానికి దాని ఉపాంగాలు గాలిలో కదిలిస్తుంది. నా మనోనేత్రం దానిని స్పష్టంగా, అంటే నా భౌతిక నేత్రం పట్టపగలు ఒక పర్వతాన్ని చూసినంత స్పష్టంగా చూడగలుగుతుంది. ఆ సాలీడు ప్రతి కదలికను నేను గ్రహించగలుగుతున్నాను. అప్పుడే ఒక సందేహం బుర్రలో జొరబడింది. ఇది నిజంగా జరుగుతుందా, లేకపోతే అంతా నా ఊహేనా అని. ఒక్క అపురూపమైన పథకంలో నేను కళ్ళు తెరిచి సాలీడు దిశగా దృష్టి సారించాను. నేను దర్శించిన విధంగా అక్షరాలా కదులుతూ అది అక్కడే ఉన్నది. నా ధ్యాసను బయటకు మరలించాను. ఇదివరకు వలనే వాన కురుస్తున్న శబ్దం వినిపిస్తుంది. క్లాసు రూములో పిల్లలలాగా ప్రతి వాన చినుకు తన ప్రత్యక్షతను స్పష్టంగా వెల్లడి చేస్తుంది. సర్వత్రా వ్యాపించిన ఈ జాగృతిలో మీరు మాటలలో వర్ణింపనలవిగాని ఒక సంయోగాన్ని అనుభవించుతున్నాను. ఆ క్షణంలో నా పరిసరాలను ప్రతి ఒక్కటి వినడమే కాదు, అనుభూతి చెందుతున్నాను. నీటిని కదిలించే శక్తి మిమ్మలను కూడా కదిలిస్తుంది. సాలీడు గుండె కొట్టుకునేటట్లు చేసే శక్తి మీ గుండె కొట్టుకునేటట్లు చేస్తుంది. ఇది సార్వత్రిక సూత్రం. నిరంతరము నిరవధిక అఖండ శక్తి ప్రవాహం. అక్కడే ఈ విశ్వము అస్తిత్వపు ఆణిముత్యాలు వెదజల్లబడి ఉన్నాయి. సూర్యోదయాన కమలపత్రాలు విచ్చుకున్నట్లు ఉనికి, జాగృతులు, ఇతర అవస్థలు నిదానంగా మృదువుగా గోచరం కాసాగాయి. 75 మిలియన్ కాంతి సంవత్సరాల దూరాన ఉన్న ఒక గ్రహం నా ఎరుకలోనికి వచ్చింది. అది భూమికి 2.5 రెట్ల పరిమాణంలో ఉంది. అది ఆకుపచ్చని రంగులో, నీటితో, జీవులకు ఆవాసయోగ్యంగా ఉంది. మరొకటి ఇంకా చేరువలో సుమారు 500 కాంతి సంవత్సరాల దూరంలో చూశాను. కొన్ని నెలల తరువాత నేను హిమాలయాలు దిగి వచ్చినప్పుడు నిజంగానే 600 కాంతి సంవత్సరాల దూరాన కెప్లర్ 22 అనే గ్రహాన్ని కనుగొన్నట్లు తెలియవచ్చింది. నేను ఆశ్చర్యపోలేదు. అప్రగాఢ సంచలనాలు, జాగృతి నా మనస్సులో శాశ్వత స్థితి అయ్యింది. ప్రస్తుతము నా జీవిత నౌక సమభావ పరమానంద సాగరంలో స్వేచ్ఛగా పయనిస్తుంది. నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, ఆలోచిస్తున్నా, కూర్చున్నా, నించున్నా, సర్వావస్థలయందు ఈ నూతన పరమానందాన్ని అనుభూతి చెందేవాడిని. ప్రస్తుతము నా బ్యాంక్ నేనే అయ్యాను. నా ఐశ్వర్యము నాలోనే ఉంది. కుండలిని వాస్తవమని, దాని జాగృతి దేవీ ప్రత్యక్షానికి ఏమాత్రం తీసిపోదని గ్రహించాను. ఈ కుండలిని మేల్కొలిపే బాటను నడుస్తుంటే ప్రతి వస్తువు పరస్పరము ఆధారపడుతుందని, లంకెపడి ఉన్నదని గమనిస్తారు. ఇందులో మినహాయింపు అనేది లేదు.
మీ చైతన్యము అంతర్దృష్టి విస్తరించడము ఆరంభమవుతుంది. ఆ సాలీడు అతి చిన్న కదలిక కూడా మీ చైతన్యంలో ప్రవేశించినట్లుగానే లక్షలాది మైళ్ల దూరాన జరిగే అత్యంత సూక్ష్మ చర్య కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మీ చర్యలు కూడా ఇతరులను ప్రభావితం చేస్తాయి. ఈ సూక్ష్మ దృష్టి లేదా అంతర్దృష్టి మీ స్వేచ్ఛకు బీజం. బతకడానికి సతమతమవుతున్న భిన్నజీవిగా మిమ్మల్ని మీరు ఇక చూసుకోరు. ఇది ఒక పరిపూర్ణ స్వేచ్ఛానుభూతి. అందులో నుంచే శాశ్వతమనిపించే అత్యంత ప్రగాఢ శాంతి, తన్మయత్వం కలుగుతాయి. అన్నిటినీ మించిన అరుదైన విశేషమేమిటంటే ఆ ప్రయత్నం చేయడానికి సంకల్పించిన వారందరూ ఈ అనుభవం పొందగలరు. క్లుప్తంగా చెబితే, నేను చేసిన సాధన మీరు చేస్తే నాకు లభించినది మీకు లభిస్తుంది. ఇది సరళ సాధన విజ్ఞానం. అసలైన సాధన ఎలా ఆరంభించాలో చూపుతాను. చక్రక్షేత్రం. మీ దేహంలో చక్రక్షేత్రాలను సరిగ్గా గుర్తించడంతో కుండలిని సాధన మొదలవుతుంది. 6 చక్రాలు సహస్రారం ఒక సరళ రేఖలో ఉంటాయి. మీ దేహం ఒడ్డు, పొడుగులు, నిర్మాణం, ఆకృతి అనుసరించి చక్రాల మధ్య దూరం కొద్దిగా మారవచ్చు. చక్రాల క్షేత్రం సరిగా గుర్తించడం ముఖ్యం. అందువల్ల మీరు సఫలత సాధించే అవకాశం మెరుగవుతుంది. మీరు సరైన క్షేత్రాన్ని ధ్యానిస్తే 6 నెలలలో ప్రగాఢ సంచలనాలు కలగడం ఆరంభమవుతుంది. మీ దేహంలో చక్రాల క్షేత్రం గుర్తించే పద్ధతి ఇది. మీది కుడిచేయి వాటమైతే కుడిచేయి, ఎడం చేతి వాటమైతే ఎడం చెయ్యి ఉపయోగించండి. 1. మీ చేతి చిటికెన వేలు బొడ్డు మీద పెట్టండి. మీ నాభి మణిపూరక చక్రక్షేత్రం. 2. మీ అరచేయి, వేళ్లు పూర్తిగా పైకి చాపండి. మీ బొటన వేలి కొన ఎక్కడ తగులుతుందో చూడండి. అది మీ అనాహత చక్రం. 3. ఇప్పుడు మీ బొటన వేలి కొన ఉన్న చోట మీ చిటికెన వేలి కొన ఉంచి అరచేతి చాచండి. ఇప్పుడు మీ బొటన వేలి కొన తాకిన చోట విశుద్ధి చక్రం. 4. మళ్ళీ మీ బొటన వేలు కొన ఉన్న స్థానంలో చిటికెన వేలు కొన ఉంచండి. మళ్ళీ అరచేతిని పూర్తిగా చాచండి. ఇప్పుడు మీ బొటన వేలు తగిలే ప్రదేశం ఆజ్ఞాచక్ర క్షేత్రం. 5. ఆజ్ఞాచక్ర క్షేత్రంలో చిటికెన వేలు కొన ఉంచి చేతిని మళ్ళీ పూర్తిగా చాపండి. ప్రస్తుతము మీ బొటన వేలు సహస్రార చక్ర క్షేత్రాన్ని తగులుతూ ఉంటుంది. 6. తిరిగి నాభి దగ్గరకు రండి. మీ బొటన వేలు కొన బొడ్డు మీద పెట్టండి. మీ అరచేయి పూర్తిగా క్రిందికి చాపండి. మీ చిటికెన వేలు తగిలే చోట మీ స్వాదిష్టాన చక్ర క్షేత్రం. 7. మీ చిటికెన వేలు ఉన్న స్థానంలో బొటన వేలి కొన ఉంచి మరొకసారి మీ చేతిని క్రిందికి చాచండి. ఇప్పుడు మీ చిటికెన వేలు మీ మూలాధార చక్రక్షేత్రాన్ని తగులుతుంది. మీ చేతి వెడల్పు బొటనవేలు కొన నుంచి చిటికెన వేలి కొన దాకా కొలవడం గుర్తుంచుకోండి. మీ చేతులు ఇరువైపులా చాచి ఉన్నప్పుడు ఒక చేతి మధ్యవేలి నుంచి రెండవ చేతి నడిమివేలు వరకు గల దూరం మీ ఎత్తుకు సమానం. అలాగే 2 చక్రాల నడుమ దూరం ఒక అడ్డి చేతికి సమానం. మీ చక్రక్షేత్రాలను మీ చేయి మాత్రమే సరిగా తెలుపగలదు. చక్ర ధ్యానము 5 అంగాలు. ఇక్కడి నుంచి ఇంత క్రితం మీరు చక్రాల గురించి ఇతర రచనలో చదివిన దానికి వ్యత్యాసం ఆరంభమవుతుంది. అసలైన చక్ర ధ్యానంలో రేకుల సంఖ్య, ఆ చక్ర అధిష్టాన దైవము, ప్రతి రేకు మీద ఉన్న బీజాక్షరాలు ఎటువంటి పాత్ర వహించవు. ఏకాగ్రతలో నాణ్యత, తీవ్రత, నిర్విరామంగా ఎంతసేపు ఏకాగ్రతను నిలుపగలరు అనేవి మాత్రమే కీలకమైన అంశాలు. మీ ఏకాగ్రతను ఉన్నత స్థాయికి చేరడానికి తోడ్పడేది ఏదైనా మీ కుండలిని మేల్కొల్పడంతో తోడ్పడుతుంది. మీరు యోగాసనాలు, బంధాలు, ముద్రలు అభ్యసిస్తుంటే అవి మీరు నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు. అవి మీ దేహదారుఢ్యానికి, మీరు దీర్ఘకాలం నిశ్చలంగా కూర్చోవడానికి అవి తోడ్పడతాయి. మీరు ప్రాణాయామం మరి ఏ ఇతర వ్యాయామాలైనా చేస్తూ ఉంటే మీరు వాటిని కొనసాగించవచ్చు. ఇవన్నీ అనుబంధ అభ్యాసాలు ధ్యానంలో మీకు తోడ్పడతాయి. అయితే
చక్ర ధ్యానం దగ్గరికి వచ్చినప్పుడు వీటన్నిటి పాత్ర తోడ్పాటు అత్యల్పం. ప్రతి చక్రంలోనూ మీ సాఫల్యతను నిర్ణయించే 5 మూలాంశాలు ఉన్నాయి. మొదటిది దర్శనం. చక్రాలను వివరించిన ప్రతి అధ్యాయంలోనూ ఆ చక్రం రంగును తెలియజేశాను. ఈ దర్శనం ఒక్కటే అవసరమైనది, ముఖ్యమైనది కూడా. చక్రాల అధిష్టాన దేవతలు, వారు ధరించిన ఆయుధాలు, పరికరాలతో ఏమాత్రమూ తికమక పడవలసిన అవసరం లేదు. ఒక్కొక్క చక్రం మీద రేకులు లెక్కించి ఒక్కొక్క దాని మీద ధ్యానించడం వలన కలిగే ఫలితం మీ ఏకాగ్రత సన్నగిల్లడం మాత్రమే. మీ దార్శనికత ఎంత సరళంగా ఉంటే మీ ధ్యానం అంత ప్రభావశాలి అవుతుంది. ప్రతి చక్రానికి ఆ చక్రక్షేత్రంలో ఆ రంగును దర్శించండి. రెండవది మంత్రము. ప్రతి చక్రం మీద పవిత్ర బీజాక్షరం మహత్వ బలశాలి అయిన శక్తి బీజం. ధ్యాన పయనంలో మీరు సగం దూరం చేరినప్పుడు ప్రతి చక్రము ఆ బీజాక్షర నాదంతో ప్రతిధ్వనిస్తూ ఉందని గ్రహిస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు దర్శించటం మంత్రోచ్చాటన ఏకకాలంలో చేయలేరు. ప్రతి చక్రానికి దర్శించటానికి మంత్రోచ్చాటనకు సమయం వేరువేరుగా కేటాయించాలి. మీ అభ్యాసం తీవ్రమవుతుంటే సాధ్యమైనంతసేపు దర్శన ధ్యానం సాగించండి. దర్శన ధ్యానంలో అలసిపోయినప్పుడు మంత్రధ్యానానికి మరలండి. మనసు స్పష్టంగా, స్వచ్ఛంగా, మెలకువతో ఉంచి ఏకాగ్రత పెంపొందించడమే లక్ష్యం. 3. ఆసనం. సక్రమమైన ఆసనాన్ని గురించి నేను ఎంత చెప్పినా తగదు. మీ మనస్సును, వాక్కును, చర్యను ప్రభావితం చేసే శక్తులు మీ దేహంలో 10 ఉన్నాయి. సరైన ఆసనం ఈ శక్తులన్నింటినీ అనుసంధానం చేసి అన్నింటినీ మించిన శక్తి కుండలినిని మేల్కొల్పడానికి బాట సుగమం చేస్తుంది. పద్మాసనం లేదా కాళ్ళు మడిచి కూర్చోవటం ఉత్తమం. మీరు కాళ్ళు మడిచి కూర్చోలేకపోతే సుఖంగా కుర్చీలో కూర్చోండి. ఏది ఏమైనా వెన్నెముక మాత్రం అమ్ములా నిటారుగా ఉండాలి. మీ మెడ అత్యంత స్వల్పంగా అవునా కాదా అన్నట్లు వంగి ఉండాలి. మీ చేతులు మీ ఒడిలో విశ్రాంతిగా ఉండాలి. ధ్యాన సమయంలో మీరు శిలలాగా నిశ్చలంగా ఉండాలి. మీ మనస్సు నిశ్చలమవుతున్న కొద్దీ మీ దేహం సహజంగా నిశ్చలమవుతుంది. ఇందుకు విపర్యం కూడా సహజమే. దేహం నిశ్చలంగా ఉండడం అనేది యోగి పురోగమనానికి సంకేతం. మనస్సులో నిశ్చలత నింపాదిగా పెరుగుతున్న కొద్దీ కాళ్ళు చేతులు కదలపడం, నులపటం వంటి అనవసరమైన శక్తి వ్యర్థం చేసే కదలికలు క్రమంగా తామంతటవే అదృశ్యమవుతాయి. 4. ఏకాగ్రత. మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ మూడింటిని అభ్యాసం చేస్తే ఏకాగ్రత తానంతట తానే వృద్ధి చెందుతుంది. మీ ఏకాగ్రత పెంపొందించకుండా కుండలిని మేల్కొల్పటం సాధ్యం కాదు. ఆ మాటకొస్తే స్థిరమైన ఏకాగ్రత లేకుండా ఏ ధ్యానంలోనూ సాఫల్యత సాధ్యం కాదు. ఈ కారణంగానే పతాంజలి కూడా ధ్యానానికి మునిపే ఏకాగ్రతను పేర్కొంటారు. ఏకాగ్రత ధ్యానం కాదు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.